29 ఏళ్ల వయసులో సమాజం నుంచి ప్రెజర్, పెళ్లి గొడవలు, కెరీర్ సెటిల్మెంట్. అసలు నేనెవరిని, నా లైఫ్ ఏంటి అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్ మొదలవుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ మీద డైరెక్టర్ రత్నకుమార్ తీసిన లేటెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామానే 29 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ తరం యువత హృదయాలను కదిలిస్తూ తీసిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో పేరు సత్య. అగ్రికల్చర్ చదివి తన ఊరు సేలం వదిలేసి చెన్నై వచ్చి ఒక చిన్న అకౌంటెంట్ ఉద్యోగం చేస్తుంటాడు. సత్య వయసు సరిగ్గా 29 ఏళ్ళు. అతని జీవితం ఎలా ఉంటుందంటే ఒక కన్ఫ్యూజన్. ఒక సీన్లో అకౌంటెంట్గా కనిపిస్తే ఇంకో సీన్లో క్యాటరింగ్ సర్వర్గా, మరో సీన్లో మాల్స్లో బొమ్మ డ్రెస్ వేసుకుని మస్కట్గా కనిపిస్తుంటాడు. అంటే నేను ఏ పనికైనా పనికొస్తానా, నాకంటూ ఒక గుర్తింపు ఉందా అని తనలో తానే నిరంతరం ప్రశ్నించుకునే ఒక అయోమయ స్థితి. తల్లితో కూడా సరిగ్గా సంబంధాలు ఉండవు. ఒంటరితనం, భవిష్యత్తుపై భయం, ఇవే అతని ప్రపంచం. ఇలాంటి శూన్యంలో ఉన్న సత్య జీవితంలోకి ఒక అందమైన గాలివనలా వస్తుంది విజయలక్ష్మి, అలియాస్ విజి. విజి చాలా క్లారిటీ ఉన్న అమ్మాయి. తను ఒక ఐఏఎస్ యాస్పిరెంట్. సమాజంలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన లక్ష్యం ఉన్న అమ్మాయి. సత్య అమాయకత్వం, అతని మంచితనం చూసి విజి అతనికి కనెక్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. సత్య జీవితానికి ఒక కొత్త అర్థం దొరుకుతుంది. అప్పటి వరకు ఒంటరిగా ఉన్న సత్యకి ఒక అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అనేది ఒక కొత్త ఐడెంటిటీగా మారిపోతుంది. ప్రేమ ఉన్నప్పుడు అంతా ఫ్యాంటసీలా బాగుంటుంది, కానీ వాస్తవంలోకి వస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. విజి తన లక్ష్యాల వైపు దూసుకుపోతుంటే సత్య మాత్రం ఇంకా కెరీర్లో ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే ఉండిపోతాడు. రోజులు గడుస్తున్న కొద్దీ విజి వాళ్ళ ఫ్యూచర్ గురించి అడగడం మొదలు పెడుతుంది. కానీ సత్య తన వ్యక్తిగత గందరగోళం వల్ల ఏ విషయానికి కమిట్ అవ్వలేకపోతాడు. ఒకరికొకరు ఎంత ఇష్టమున్నా ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆశయాలు కలవు. సత్య ఇన్సెక్యూరిటీ, విజి యాంబిషన్ మధ్య దూరం పెరుగుతుంది. చివరకు ఆ మనస్పర్ధలు బ్రేకప్కి దారితీస్తాయి. ఇద్దరు విడిపోతారు. బ్రేకప్ తర్వాత సత్య పూర్తిగా కుంగిపోతాడు. కానీ అదే సమయంలో అతనిలో ఒక కసి మొదలవుతుంది. తనేంటో నిరూపించుకోవాలనుకుంటాడు. చెన్నై వదిలేసి మళ్ళీ తన సొంతూరు సేలం వెళ్తాడు. అక్కడ తను చదివిన అగ్రికల్చర్ చదువుని వాడుతూ ఒక ఎకో వారియర్గా మారుతాడు. సమాజం కోసం, ప్రకృతి కోసం పోరాడుతూ దాదాపు 180 రోజులు కష్టపడతాడు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్తాడు. కానీ ఈ ప్రయాణం సత్యని ఒక బాధ్యతలేని అబ్బాయి నుండి ఒక మెచ్యూర్డ్ మగాడిగా మారుస్తుంది. నేనెవరు అనే ప్రశ్నకి అతనికి సమాధానం దొరుకుతుంది. ఇక క్లైమాక్స్కి వస్తే సత్యకి ఒక విషయం అర్థమవుతుంది. తన లైఫ్లో ఉన్న అస్పష్టత వల్లే తన కెరీర్లోనూ ప్రేమలోనూ వెనకబడిపోయాడు అని. ఇప్పుడు తనేంటో తనకు తెలిసింది. అందుకే తన ప్రేమను విడిచిపెట్టకూడదని డిసైడ్ అవుతాడు. విజయ్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి దాపరికం లేకుండా తన మనసులోని మాటల్ని, తన తప్పుల్ని ఒప్పుకుంటాడు. తన లైఫ్పై తనకు వచ్చిన క్లారిటీని విజయ్కి వివరిస్తూ తన ప్రేమను, కమిట్మెంట్ను వ్యక్తపరుస్తాడు. ఆమెను కోల్పోకూడదనే సత్య ప్రయత్నం, అతనిలోని ఎమోషనల్ మెచ్యూరిటీ చూసి విజయ్ మనసు కరుగుతుంది. అలా సత్య తన 29వ ఏట ఒక పూర్తిస్థాయి వ్యక్తిగా మారి తన ప్రేమను తిరిగి గెలుచుకోవడంతో ఈ సినిమా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది 29 సినిమా పూర్తి కథ. ఈ సినిమా మనకు ఏం చెబుతుందంటే, వయసుతో పాటు వచ్చే కన్ఫ్యూజన్ సహజం, కానీ మనల్ని మనం వెతుక్కునే ప్రయాణమే జీవితం. ఈ కథ విన్నాక మీకేమనిపించింది? మీ లైఫ్లో కూడా ఇలాంటి 29 ఏళ్ల వయసు భయాలు లేదా ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడైనా ఎదురైందా? కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.